రాజకీయాల్లో విశాఖ జిల్లా పెందుర్తి సెగ్మెంట్కు ప్రత్యేకత ఉంది. నగరానికి ఆయువు పట్టు కావడంతో అన్ని పార్టీల ఆశావాహులు నువ్వా నేనా అన్నట్లుగా రచ్చ చేస్తుంటారు. ప్రధాన పార్టీలకు టికెట్ల కేటాయింపు ఒక విధంగా కష్టమనే చెప్పాలి. టీడీపీ జనసేనలు ఏకమవడంతో రాజకీయ చర్చకు దారితీసింది. అభ్యర్థుల ఎంపిక అధినేతకు తలనొప్పిగా మారేలా తయారైంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? గత హామీలు ఎంతవరకు నెరవేరాయి? ఈ అంశాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ఇండస్ట్రియల్ కారిడార్తో విశాఖలోకి పెందుర్తికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా అన్నంరెడ్డి అదీప్ రాజ్ గెలుపొందారు. సమీప టీడీపీ క్యాండిడేట్ బండారు సత్యనారాయణపై సుమారు 28,000 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఏ పార్టీకి చెందిన వారైనా పెందుర్తి నుంచి గెలుపొందిన అభ్యర్థులకు మరోమారు విజయం దక్కిన దాఖలాలు లేవు. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి టాటా చెప్పి జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్కు పోటీ లేకపోయినప్పటికీ సెంటిమెంట్ ప్రకారం రెండోసారి గెలవలేమన్న భయం ఆయన్ను వేధిస్తోంది. దాన్ని అధిగమిస్తే మాత్రం పెందుర్తి రాజకీయాల్లో ఓ రికార్డు నెలకొల్పినట్లే. 1985 నుంచి ఏ పార్టీ కూడా రెండో పర్యాయం విజయం సాధించలేకపోవడంతో అధికార పార్టీకి చెందిన నేతలు లోలోన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెగ్మెంట్లో సబ్బవరం, పరవాడ, పెందుర్తి ఉండగా పారిశ్రామిక వాడగా పరవాడ పేరొందింది. వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించడంతో నియోజకవర్గం కీలకంగా మారింది. దీంతో ఫార్మా పరిశ్రమల కాలుష్యం కూడా ప్రధాన సమస్యగా ఏర్పడింది. బాధితుల ఓట్ల లెక్కింపు కీలకంగా మారడంతో రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఆశాభంగం తప్పదని భావిస్తున్నారట. పెందుర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నంరెడ్డి అదీప్ రాజు ఉన్నారు. యువకుడైన అదీప్ గత ఎన్నికల్లో మాజీ మంత్రి సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై విజయం సాధించారు. పెద్దగా రాజకీయ అనుభవం లేకపోయినా బండారుపై ఉన్న వ్యతిరేకత, వర్గ ప్రభావం, మీద పడ్డ వయస్సు, వైసీపీ సునామీ అదీప్కు బాగానే కలిసొచ్చేలా చేసింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన్ని వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని పార్టీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆయన ప్రకటనతో పార్టీలో ఉన్న వ్యతిరేకత బయటపడింది. వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే కారణంతో శరగండం చిన అప్పల నాయుడు అనే సీనియర్ నాయకుడిపై తాడేపల్లి పెద్దలు సస్పెన్షన్ వేటు వేశారు. అదే సమయంలో టికెట్పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా పార్టీని వీడారు. ఇలా ఇద్దరు ముఖ్యమైన నేతలు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడంతో అదీప్ రాజుకు లైన్ క్లియర్ అయిందే గానీ ఆయన గెలుపు మాత్రం అంత ఈజీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు అంత సులువైందిగా కనపడడం లేదని భావిస్తున్నారట. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎమ్మెల్యే అదీప్ రాజ్ విమర్శలు ఎదుర్కొంటున్నారట. ముఖ్యంగా సింహాచలం భూముల సమస్య, ఫార్మా కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న తాడ గ్రామం తరలింపు వ్యవహారాలు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారాయట. అందుకు తగ్గట్లుగా సీనియర్ల సహకారం లేకపోవడంతో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారట. ఎమ్మెల్యేకు ద్వితీయ శ్రేణి నేతల మధ్య ఉన్న గ్యాప్ కూడా మైనస్ అంటూ చర్చ సాగుతోంది. జనసేన తీర్థం పుచ్చుకున్న రమేష్ ప్రభావం కూడా బాగానే చూపనుంది. మరోవైపు వేటుపడ్డ శరగండం చినాప్పల నాయుడు వ్యతిరేకులతో చేతులు కలిపితే సమస్య మరింత జటిలంగా మారింది. పైడివాడ అగ్రహారం మెగా లేఅవుట్, పేదలకు జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీ ఎమ్మెల్యేకు బలంగా మారిందని చెప్పాలి. పెట్రోలియం యూనివర్సిటీ భూ సమస్యలను పరిష్కారం, షీలానగర్, సబ్బవరం అర్హులైన రహదారికి క్లియరెన్స్ తేవడం ఆయనకు కలిసొస్తాయని కార్యకర్తలు మాత్రం ఖుషీగా ఉన్నారు. పొత్తులో భాగంగా సీటు జనసేనకు కేటాయిస్తే ఆ పార్టీకి చెందిన రమేష్కు అవకాశం దక్కుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక టీడీపీకి చెందిన బండారు సత్యనారాయణ మూర్తి పోటీపై క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే ఆయన కుమారుడు అప్పలనాయుడు బరిలో దిగుతారనే టాక్ ఉంది.
ఇప్పటికే ఆయన యాక్టివ్గా ప్రజలతో మమేకమవుతున్నారు. టీడీపీ అధిష్టానం మాత్రం బండారు వైపు మొగ్గు చూపుతుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీతో ఉన్న విభేదాలు కొంత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అప్పట్లో ఆయన చేరికను బండారు అడ్డు చెప్పారు. బాబ్జీని దక్షిణ నియోజకవర్గానికి మార్చినప్పటికీ ఆయన అనుచరగణం మాత్రం పెందుర్తిలోనే ఉన్నారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం, గత 4 ఏళ్లుగా బండారు వ్యవహారంలో బాబ్జీ అనుచరులు జోక్యం చేసుకోవడం వైసీపీకి బలం చేకూర్చే అంశాల్లో ఒకటిగా చర్చ సాగుతోంది. మొత్తానికి పెందుర్తి అసెంబ్లీ సీటు రాజకీయ వర్గాల్లో కాకపుట్టిస్తుంది. సెంటిమెంట్ ప్రభావం ఉంటుందా లేదా అన్నది ఒకటైతే, వ్యతిరేకులంతా కలిసి టీడీపీ జనసేన కూటమికి వెన్నుదన్నుగా ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. హై వోల్టేజ్ లెవెల్లో పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.